4 नवंबर रात 9 बजे सिर्फ दूरदर्शन के राष्ट्रीय चैनल पर। వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 అలరించే కిరీటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఫ్రెండ్స్, మనం ఉన్న కార్యక్రమం ఎగ్జాక్ట్లీ 4 గంటలు దాటి 5 నిమిషాలు దాటిందంటే చిట్ చాట్ కార్యక్రమంలోకి వచ్చేస్తాం. మరి ప్రతిరోజు ఒక ఆత్మీయ అతిథితో మనం మాట్లాడతాం మన కార్యక్రమంలో. మరి ఈరోజు కూడా మనతో మాట్లాడడానికి విశిష్ట అతిథి సిద్ధంగా ఉన్నారు. సోషల్ వెబ్సైట్స్ లో అయినా, బ్యాంకింగ్ రంగంలో అయినా, మొబైల్లో పర్సనల్ డేటాను, ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్లో ఉండే విలువైన సమాచారాన్ని కొంతమంది మనకు తెలియకుండానే అపహరిస్తూ ఉంటారండి. అలాగే ప్రఖ్యాతమైన సంస్థల సమాచారాన్ని కొట్టేసేవాళ్లు, ఆన్లైన్ దొంగలు ఎంతో మంది ఉంటుంటారు. విచిత్రమైన ఈ తరహా ఇబ్బందులకు కారకులైనటువంటి వారిపై నిఘా ఉండే అధికారులకు అభయహస్తాన్ని అందించి కష్టసాధ్యమైన సైబర్ నేరాల కేసుల్ని పరిష్కరించడం కోసం పోలీస్ శాఖకు సహకరిస్తున్నారు. శభాష్ అనిపించుకున్నారు సైబర్ మాంత్రికులుగా మనం చెప్పుకోవచ్చు శ్రీ సందీప్ ముదల్కర్ గారు. మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వెల్కమ్ చెప్దాం. హలో, వెరీ గుడ్ ఈవినింగ్ అండి సందీప్ గారు. సరే, ఇది ఎఫ్ఎం రెయిన్బో సాగరిక అండి, ఆల్ ఇండియా రేడియో. మీకు స్వాగతం పలుకుతున్నది మీ ఆర్జే శర్మ. చాలా సంతోషం అండి మీతో మేము ముచ్చటించకపోతున్నందుకు. మరి చాలా ప్రశ్నలు అయితే మా ముందున్నాయి. మీలాంటి ప్రొఫెషనల్ మాకెవరికైనా కనిపిస్తే చాలా ఎన్నో ప్రశ్నల వర్షాలు మేము కురిపిస్తూ ఉంటాం. సార్, మరి మీరు కొంచెం ఓపికగా సమాధానం చెప్తారని, చక్కని విలువైన సమాచారం మాకు అందిస్తారని కోరుకుంటున్నామండి. సార్, సందీప్ ముదల్కర్ గారు, ముందు ప్రధానంగా మీ నేటివ్ ప్లేస్ అండ్ మీ స్టడీస్ అని ఎక్కడ గడిచే మొదలైన బేసిక్ విషయాలు మా శ్రోతలతో పంచుకుంటారా? యాక్చువల్ వచ్చేసి నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్. నేను 2009 లో పాస్ అవుట్ యాక్చువల్లీ. బట్ ఈ ఫీల్డ్ నుంచి యాక్చువల్లీ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. అందులో ఏంటంటే నేను జనరల్ గా 10th క్లాస్ ఆ టైంలో నేను గేమ్స్ మీద చాలా క్రేజ్ ఉంటుండే. ఓకే. స్పెషల్లీ ఏంటంటే ప్లే స్టేషన్ రిలేటెడ్ గేమ్స్, అలాంటివి పెద్ద పెద్ద ప్లే స్టేషన్ గేమ్స్ ఆడి, సో ఎక్కువ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఆడడం కానీ, దాని తర్వాత మా ఫాదర్ ఎంకరేజ్ చేసి కంప్యూటర్ ఇప్పించిన తర్వాత ఇంటర్మీడియట్ లో నేను ఒక కోర్స్ తీసుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత నా అవుట్పుట్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు నా పర్మిషన్ లేదు. తర్వాత నేను దాని మీద గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ హ్యాక్ చేశాడనేసి తెలిసింది. దాని తర్వాత అది ఎలా చేశారో, అసలు ఏంటి హ్యాకింగ్ అనేది, ఎలా చేస్తారు, ఎలాంటి ప్రోగ్రామింగ్ రాస్తారు మీద, వేరే నెట్వర్క్ లో ఉన్న సిస్టమ్ మన సిస్టమ్ లోకి ఎట్లా కనెక్ట్ చేయగలుగుతున్నారు అనేది రీసెర్చ్ చేశారు చాలా గూగుల్. రీసెర్చ్ చేసిన తర్వాత చాలా ఫారెన్స్ దొరికాయి, నాకు చాలా గ్రూప్స్ దొరికాయి. దీంట్లో ఫ్రెండ్స్ చాలా మంది లైక్ వేరే వేరే కంట్రీస్ నుంచి చాలా మెంబర్స్ ఉండే మెంబర్షిప్ లో. సో బేసిస్ మీద వాళ్ళ ద్వారా హెల్ప్ తోటి నేను కూడా ఓన్ గా ప్రోగ్రామింగ్ రావడము, సెల్ఫ్ గా డెవలప్మెంట్ చేసుకొని దాని దగ్గర ఫీల్డ్ లోకి కంప్లీట్ ఎంటర్ అయ్యాను. బాగుంది. మరి ప్రొఫెషనల్ సైబర్ ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు? తర్వాత అందులో సక్సెస్ వే అనేది మీరు ఎలా ఎంచుకోగలిగారు? యాక్చువల్లీ నేను నా మెయిన్ కెరియర్ వచ్చేసి నేను బీటెక్ సెకండ్ ఇయర్ 2 months చదివేటప్పుడే నేను డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఫాదర్ వచ్చేసి ఎంకే విశ్వనాథన్, ఫారెస్ట్ ఆఫీసర్, డిప్యూటీ కన్సల్ట్ ఆఫ్ ఫారెస్ట్, ఈజ్ రిటైర్డ్ ఆఫీసర్. సో మా ఫాదర్ హెల్ప్ ద్వారా నేను ఆఫీషియల్స్ తోటి కనెక్ట్ అవ్వడం జరిగింది. జనరల్ గా అంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ జనరల్ ఫ్రెండ్ సర్కిల్స్ లో డిస్కస్ చేసుకుంటారు. సో నేను ఇలానే నేను ఇన్వాల్వ్ అయ్యాను వాళ్ళ డిస్కషన్. ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేస్తున్నాను. ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటే నాకు కొన్ని కేసెస్ డిస్కస్ చేస్తాను. సో నేను వాళ్ళకి ఏంటంటే ఐ క్యాన్ గివ్ యూ రైట్ సొల్యూషన్ అని నేను బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చేస్తానండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్, ఎవిడెన్స్ ఎలాంటి కావాలనేసి దాన్ని బట్టి నా కేసెస్ ఇవ్వడం బట్టి నేను నా కెరీర్ ఆ విధంగా స్టార్ట్ చేశాను ఇన్వెస్టిగేషన్. బాగుందండి. సో ఇప్పటికీ మీకు చాలా అనుభవం వచ్చి ఉంటుంది, అనుభవజ్ఞులు అయ్యారు ఇందులో మీరు. అసలు సైబర్ క్రైమ్ అంటే ఇందులో ప్రాబ్లం అన్నారు, ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు, దాని ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ప్రాబ్లమ్స్ కోసం మనం ముందు ఆలోచిస్తే మెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది హ్యాకింగ్ ద్వారా. జనరల్ ఏంటంటే ఎప్పుడైతే అన్నోన్ పర్సన్స్ మన నెట్వర్క్ లో హ్యాకింగ్ అవుతుందో అవన్నీ కూడా సైబర్ క్రైమ్స్ ని కన్సిడర్ చేస్తుంది. లిస్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అంటే జనరల్ గా డిపార్ట్మెంట్ ఎక్కువ మంది కేసెస్ రెగ్యులర్ గా ఫేస్బుక్ కేసెస్ రావడం, స్మార్ట్ ఫోన్స్ హ్యాక్ చేయడము, నెక్స్ట్ వెబ్సైట్స్ హ్యాక్ చేయడం, కాపీరైట్ ఇన్ఫర్మేట్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్, ఫిషింగ్ అండ్ పోర్నోగ్రఫీ. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తాం 6.2 billion ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, డిఫరెంట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ కాంప్రమైజ్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా మనకి జనరల్ గా సైబర్ క్రైమ్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు మెయిన్ రోల్ సైబర్ క్రైమ్స్ లో ఎక్కువ ప్రయోజనం అంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నాజీరియన్స్ మీద అండ్ మనకి జనరల్ కాల్స్ వస్తాయి లైక్ మీ కార్డ్ డియాక్టివేట్ అయిపోతుంది, దీన్ని అప్డేట్ చేయాలా, యాక్టివేషన్ కోసం మీ కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అంటే మనకి ఫోన్ కాల్స్ వస్తుంటాయి చాలా మంది.
అనేది తెలియకుండా చాలా మంది ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేసుకుంటారు. సో ఎక్కువ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఇలాంటి కేసెస్ రావడం జరుగుతుంది. ఓకే, ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు అండ్ మీ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా తెలుసుకుంటాం సార్. అయితే ఇందులో చాలా టీం వర్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుందని మేము అనుకుంటూ ఉన్నాం. సో మీరు ఎలాంటి టీమ్ ని మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎగ్జాక్ట్ ప్రాబ్లం తెలుసుకోవడానికి కేవలం ఏదో ఒక రంగంతోనే మనకి పరిచయం ఉంటే సరిపోదు, దానికి ఇంకా ఎన్నో ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే పరిచయాలు కానీ కావాలి. సో మీరు మెయింటైన్ చేస్తున్న టీమ్ ఏనే ఉందా, ఎలాంటి టీం వర్క్ దీనికి అవసరం అంటారు? దీనికి యాక్చువల్లీ వచ్చేసి నా ఓన్ టీమ్ ఉంది. ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ 2014 స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంతకుముందు ఫ్రీలాన్సర్స్ గా వర్క్ చేస్తుండే. అప్పుడంతా నేను సెల్ఫ్ గా చేస్తుండే. దాని తర్వాత నేను ఆన్ క్యాంపస్ లో టీచర్స్ తో సెలెక్ట్ అయ్యాను. కాలేజ్ ద్వారా టీచర్స్ కి సెలెక్ట్ అయిన తర్వాత నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేశాను కంపెనీ. దాని తర్వాత ఏంటంటే డిపార్ట్మెంట్ లో కేసెస్ విపరీతంగా పెరిగిపోవడం, అది నేను సాల్వ్ చేయలేకపోయాను టైం అప్ టు డే. సో కొంచెం టీమ్ అనేది ఫార్మ్ చేశాను. నేను ఈ కేసెస్ బాగా షేర్ చేయడం జరిగింది. తర్వాత నేను ఇండస్ట్రీలో నేను కేసెస్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోవడం తోటి నేను టీపీఎస్ నుంచి అప్స్కౌంట్ అయిపోయాను. అప్స్కౌంట్ అయిపోయి టీమ్ ఫార్మ్ చేశారు దాని బేస్ మీద. సో స్టార్టింగ్ వచ్చేసి మేము ఓన్లీ 4 members ఉండే. 4 members ద్వారా మేము ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 38 members తోటి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం. అంత ప్రొఫెషనల్ హ్యాకర్స్ సో ఇప్పుడు మాకు ఏదైనా కేసెస్ ఒఫిషియల్ గా వచ్చినా ఇవన్నీ కేసెస్ కూడా టీమ్ వర్క్ బేసిస్ మీద ప్రతి వాళ్ళకి ఒక మోడల్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ జనరల్స్ ఇప్పుడు మా టీమ్ మొత్తం వచ్చి 38 members లైక్ సెక్యూరిటీ అనాలిస్ట్ అనేసి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, లాస్ అనాలిస్ట్ అండ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అని, సెక్యూరిటీ ఆడిటర్ అని. సో ఇలాంటి డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఇవ్వడం జరిగింది మా టీమ్ మెంబర్స్. సార్ మరి ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఉంటాయని, అలాగే టీం వర్క్ కూడా అవసరం అని చెప్పారు. మాకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే ప్రధానంగా ఇంతవరకు విషయం వెళ్ళక్కర్లేకుండా ప్రతి ఒక్కరు కూడా మినిమం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేవి ఉంటాయి కదండి. సో ఇక మీరు చెప్పిన ప్రతిదానికి కూడా నార్మల్ గా ప్రతి ఒక్కరు తీసుకోగలిగిన, కామన్ బీయింగ్ తీసుకోగలిగిన ప్రికాషన్స్ ఏమున్నాయంటారు, నెసరీ యాక్షన్స్ ఏంటంటారు? జనరల్ ఏంటంటే ఒక కామన్ యూజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తారంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా అతను తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెబ్సైట్ అసలు ఇది జెన్యూన్ వెబ్సైట్ అని ఫేక్ వెబ్సైట్ అనేది ఐడెంటిఫికేషన్ చేయలేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే కామన్ యూజర్ బ్లైండ్ గా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసేస్తారు. అవునండి. ఒకవేళ ఫేక్ పేజ్ ఉందనుకోండి, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది స్టీల్ అయిపోతుంది. సో ఇలాంటి ఎక్కువ ఆన్లైన్ బ్యాంకింగ్ సెక్టర్ వెబ్సైట్స్ ఎక్కువ ఫేక్ పేజెస్ చాలా క్రియేట్ చేసి మనకి మెయిల్ ద్వారా పంపిస్తూ ఉంటారు. అది వచ్చేసి ఈమెయిల్ బ్లాస్ట్ కింద కన్సిడర్ చేస్తారు దీన్ని. అది కాకుండా జనరల్ గా ఈమెయిల్స్ లలో మనకి అటాచ్మెంట్స్ వస్తాయి అన్నోన్ పర్సన్స్ నుంచి, నోన్ పర్సన్స్ నుంచి. మనకి ఈ అటాచ్మెంట్ అసలు వైరస్ ఉందా లేదా, అసలు ఏం కైండ్ ఆఫ్ ఫైల్, ఇది డాక్యుమెంట్ లేకపోతే మాల్వేరా లేకపోతే స్పైవేరా అని ఐడెంటిఫై చేయలేదు ఎవరికి తెలియదు. సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ లింక్స్ కానివ్వండి లేకపోతే మన అటాచ్మెంట్స్ కానీ ఏదైనా మెయిల్ లో ఉంటే మనకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ www.virusportal.com. సో ఇలాంటి వెబ్సైట్స్ మనం అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయకుండా మనం దీంట్లో స్కాన్ చేసుకోవాలి. సో మనం ఇలాంటి స్కాన్ చేస్తే మనకు అట్లాంటి వెబ్సైట్స్ అంది ఇప్పుడు వైరస్ టోటల్ వెబ్సైట్ అది టోటల్ ఆల్ ఓవర్ గ్లోబల్ లో కంప్లీట్ యాక్సెస్ డేటాబేస్ తో మనం మెయింటైన్ చేస్తాం. సో మన గ్లోబల్ లో కంప్లీట్ గా 56 యాంటీవైరస్ ప్రెసెంట్. చాలా ఏంటంటే 350 మైక్రోసాఫ్ట్ యాంటీవైరస్ వాడతాం. సో మన ఇలాంటి డాక్యుమెంట్స్ కానీ అటాచ్మెంట్స్ ఏదైనా మనకి వెబ్సైట్స్ మనం స్కాన్ చేస్తే మనకి కంప్లీట్ ఏ వైరస్ లేకపోతే జెన్యూన్ ఫైల్ అంటే మనకి ఆ వెబ్సైట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇలాంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా అదే విధంగా మనకి జనరల్ కాల్స్ వస్తుంటాయి. ఇలాంటి నేను అన్నట్టుగా సార్ ఇట్లా మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది రేపటి మేము రిన్యూవల్ చేయడానికి కాల్ చేస్తాము అని చెప్తారు. మనకు అసలు ఈ కాల్ జనరల్ గా ఎక్కడికి వెళ్ళి వస్తాయని అందరికి ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఎవరు ఐడెంటిఫై చేయలేరు అసలు ఈ కాల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మనకి నంబర్స్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను. చాలా మంది ఏంటంటే మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి కానివ్వండి, పెట్రోల్ బంక్, సూపర్ మార్కెట్ అట్లాంటి ప్లేసులు వెళ్ళినప్పుడు మనం ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తాం. ఫీడ్బ్యాక్ ఫామ్ లో మనం కంప్లీట్ నేమ్, ఫోన్ నంబర్, అడ్రస్, ఈమెయిల్ ఐడి అన్ని ఇచ్చేస్తాం మనం. అవునండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది బ్యాక్ ఎండ్ నుంచి లీక్ అయిపోతుంది కంప్లీట్. లైక్ ఒక ఫోన్ నంబర్ వచ్చేసి $0.5 అమ్ముకోవడం, లేకుంటే ఒక ఈమెయిల్ ఐడి $1 సో సేల్ చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి కాల్స్ రావడం జరిగింది. బట్ మీన్స్ దట్ ఒక కామన్ యూజర్ గా ఇలాంటి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్, మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మన పబ్లిక్ లో లీక్ చేసుకోవడం. మన జెన్యూన్ గా మనకి కంట్రీ క్లబ్స్ నుంచి లైక్ ఇట్లా మీకు ట్రిప్స్ ఆఫర్స్ వచ్చి అవి జెన్యూన్ ఉంటాయి. బట్ బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఇలాంటి డ్రాబ్యాక్స్ కూడా ఉండేది. బట్ మీన్స్ దట్
టెక్నాలజీ ఎంత విధంగా అయితే పెరుగుతుందో అదే విధంగా మన డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నది. ఎగ్జాక్ట్లీ అండి. సో ఒక కామన్ యూజర్ గా అది ప్రతి పర్సన్ ఎవరైతే కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారో షీ షుడ్ ఏబుల్ టు ఫైండ్ వెదర్ షీ హాస్ మినిమం స్కిల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ నాట్ అనేది అతను సొంతంగా ఐడెంటిఫై చేసుకోవాలి కంప్యూటర్ వాడక ముందు. సో అలా ఆ విధంగా ఉంటే ప్రతి యూజర్ కూడా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. దీని ద్వారా విక్టిమ్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. బాగుందండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని, ప్రికాషన్స్ కూడా మాకు అందజేశారు సందీప్ ముదల్కర్ గారు. ఇప్పుడు ఒక చిన్న మ్యూజికల్ బ్రేక్ తీసుకుందాం అండి. ఒక పల్లవి మన శ్రోతలకు వినిపించాక మళ్ళీ మన పరిచయ కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. దయచేసి మీరు లైన్ లోనే ఉండండి. ఫ్రెండ్స్, వింటున్నారు కదా, సోషల్ వెబ్సైట్స్ లో అయినా, బ్యాంకింగ్ రంగంలో అయినా, మొబైల్లో ఉండే డేటా, ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్స్ లో ఉండేటువంటి డేటా ఏదైనా సరే మనది ఇంకొకరు అపహరిస్తున్నారంటే అక్కడ హ్యాకింగ్ జరిగిందని. మరి అలాంటి వాళ్ళు భరతం పట్టడానికి ఇదిగో ఈ యువకుడు ముందుకొచ్చాడండి. ఆల్రెడీ చాలా విజయాలను సాధించారు. మరిన్ని విశేషాలని వారి నుంచి మనం తెలుసుకుందాం. వింటుండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 వారాల నుంచి కెరటం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 వారాల నుంచి కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. సైబర్ నేరాలని పరిష్కరించడంలో పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ శభాష్ అనిపించుకున్నటువంటి సందీప్ ముదల్కర్ గారితో మనం మాట్లాడుతున్నాం. మరొకసారి వెల్కమ్ బ్యాక్ చెప్దాం. వెల్కమ్ బ్యాక్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ అండి. సో మీరు హ్యాకింగ్ గురించి ఈమెయిల్ అండ్ వెబ్సైట్స్ చూస్తున్నప్పుడు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలో మాకు అందజేశారు. అలాగే ప్రస్తుతం ఈ రంగంలో ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళకి అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కంప్యూటర్ మీద పరిజ్ఞానం లేదా హ్యాకింగ్ మీద పరిజ్ఞానం పెంచుకున్న యువత ఎంతో మంది ఊళ్ళూరుతూ ఉంటారు. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. దాన్ని మనం మంచి ఆపర్చునిటీగా తీసుకున్నట్లయితే ఉపాధి అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు యంగ్స్టర్స్ కి ఫీల్డ్ లో? ఇప్పుడు జనరల్ గా ఇది సైబర్ సెక్యూరిటీలో కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయండి, ప్రతి ఆర్గనైజేషన్స్ లో రిక్వైర్మెంట్ ఉంది. పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ సెక్టర్ చాలా ఫోకస్ చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ గురించి. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక యాప్ డెవలప్ చేస్తే మార్కెట్ లో రిలీజ్ అవ్వగానే దీన్ని హ్యాకర్స్ బ్రేక్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఈ యాప్ ఏదైతే యాప్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇది డైరెక్ట్ హ్యాకర్స్ తోటి, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తోటి డెవలప్ చేయాలని కాన్సెప్ట్ తోటి స్టార్ట్ అవబోతుంది. సో ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక ప్రొఫెషనల్స్ తోటి యాప్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానీ డెవలప్ చేపిస్తే మార్కెట్ లో రిలీజ్ అయిన తర్వాత హ్యాకర్స్ తోటి బ్రేక్ చేయడానికి టఫ్ జాబ్ ఉంది మనం. సో అదే ఇప్పుడు కెరీర్ ఆప్షన్స్ మాట్లాడితే మనము జనరల్ గా ఇప్పుడు జనరల్ గా డిపార్ట్మెంట్స్ వచ్చేసి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ దాని బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేసుకుంటారు ఆన్ డీటెయిల్ ఉన్న వాళ్ళు. అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా మనం చూడొచ్చు చాలా గవర్నమెంట్స్ కూడా పాలసీస్ రిలీజ్ చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీకి. అంటే ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్ని విధాలుగా చాలా మంది హ్యాక్ చేస్తున్నారు, డేటాబేస్ అనేది లీక్ అయిపోతుంది. ఇలాంటి వాటిలో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ సెక్టర్స్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రొఫెషనల్స్ హైర్ చేసుకొని సర్వర్స్ కానివ్వండి, డేటాబేస్ కానివ్వండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు జనరల్ కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసి డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి. లైక్ సెక్యూరిటీ ఆడిటర్ అని, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సెక్యూరిటీ అడ్వైజర్, ఐటీ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్స్, R&D ఎగ్జిక్యూటివ్, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. సో ఇలా డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ కెరియర్ లో వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే మినిమం డిగ్రీ ఇస్ మ్యాండేటరీ అనమాట. ప్రతి కంపెనీలో వాళ్ళు ఏంటంటే మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో ఆ డిగ్రీ అనేది ఈసీ స్టూడెంట్ కానివ్వండి, లైక్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్, సివిల్ స్టూడెంట్, కంప్యూటర్ స్టూడెంట్ ఏదైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. మినిమం స్కిల్స్ అనేది సైబర్ సెక్యూరిటీ ఉంటే ఏ కంపెనీ అని కూడా సహకరిస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్, నేను సివిల్ స్టూడెంట్, నేను ఈ ఫీల్డ్ వెళ్ళగలుగుతాను, నాకు మార్కెట్ లో స్కోప్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నా ఒపీనియన్ వీళ్ళకి ఏంటంటే జనరల్ గా మన ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే ఏదైనా డిగ్రీ ఉండొచ్చు. సో మనకు ఉన్న స్కిల్స్ దాని బేసిస్ మీద మనకి జాబ్స్ రావడం జరుగుతుంది కార్పొరేట్ కంపెనీస్ లో. ఓకేనండి. సో బేసిక్ డిగ్రీతో పాటు కొంత ముందుగా ఉండేటువంటి అనుభవం గానీ, అవగాహన గానీ ఉండాలి కదా. వీటి కోసం ప్రత్యేకమైన కోర్సులు ఏమైనా ఉంటాయంటారా?
కొన్ని సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ త్రూగా మేము కొన్ని సర్టిఫికేషన్స్ లైక్ టోటల్ 6 ఉన్నాయి. సో లైక్ బేసిక్ కోర్స్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు ఏంటంటే బేసిక్ కోర్సెస్ ప్రిఫర్ చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ అనగానే మొత్తం ఇది ప్రోగ్రామింగ్ సంబంధించినది, ఇది మనం నేర్చుకోగలుగుతామా లేదా, చాలా మంది అంటే C++ ఒకటి ఉంటే సరిపోతుంది అంటున్నారు. సో అదేంటంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్అప్ అనమాట. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లెవెల్. సో ఈ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలంటే మినిమం ఏంటంటే ఫస్ట్ బేసిక్ కోర్సెస్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మార్కెట్ లో వచ్చేసి సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అనే కోర్స్ ఉంది, 2 months డ్యూరేషన్. దీంట్లో ఏంటంటే ట్రైనింగ్స్ ఎలా ఉంటుందంటే మనం ఎలా హ్యాక్ చేయాలో, ఆ హ్యాక్ చేసిన దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనే కాన్సెప్ట్ బేసిస్ మీద నేర్పిస్తారు. సో ఇప్పుడు స్టూడెంట్ గా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో అతను దాన్ని రాంగ్ వే కూడా వాడచ్చు, దాన్ని కరెక్ట్ వే కూడా వాడచ్చు. అది అతను డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ అతను రైట్ వేలో వాడితే అతనికి కెరియర్ ఉంటుంది, ఒకవేళ రాంగ్ వేలో ఉంటే దాని ప్రకారంగా లా కూడా ఉంది పనిష్ చేయడానికి. సో అలా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అండ్ బేసిక్ కోర్స్. సో ఈ కోర్సు ఫస్ట్ స్టార్ట్అప్ అనమాట. సో దీంట్లో ప్రిఫర్ చేస్తే వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు దీనికి నేను సూటబుల్ కాదని వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 months కోర్స్ లో కంప్లీట్ బేసిక్స్ టు ఇన్ డెప్త్ లెవెల్ కవర్ అవుతుంది. ఒకవేళ కెరియర్ వైజ్ గా వాళ్ళు కంప్లీట్ గా సిఎస్సి స్టూడెంట్స్ అండ్ ఐటీ స్టూడెంట్స్ స్పెషల్ గా ఎక్కువ ఫోకస్ చేస్తారు దీంట్లో కెరియర్ కంటిన్యూ. సో అలాంటి వాళ్ళు ఏంటంటే సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అని కోర్స్ ఉంది. సో ఇది 6 months డ్యూరేషన్, 9 months డ్యూరేషన్, ఆ విధంగా ఒక్కొక్క విధంగా ఉంటుంది. మా దగ్గర ఈ కోర్స్ వచ్చేసి 6 months లో మేము ట్రైనింగ్ ఇప్పేసి దీని మీద జాబ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. బాగుందండి. సో జనరల్ ఏంటి ఈ కోర్సెస్ జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే హ్యాకింగ్ గురించి, లైక్ ఎథికల్ హ్యాకింగ్, ఫోరెన్సిక్స్, సైబర్ క్రైమ్స్ గురించి, లాస్ గురించి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ గురించి అండ్ ఐపీ సెక్షన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుంటారు దీని మీద. సో దీని బేసిస్ మీద కంపెనీ రిక్వైర్మెంట్స్, డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్స్, కావాల్సిన రిక్వైర్మెంట్ దాన్ని బట్టి వీళ్ళని రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో మినిమం క్వాలిఫికేషన్స్ తో వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయ్యారు. కానీ ఇందాక మీరు చెప్పినట్లుగా సైబర్ లాస్ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సైబర్ లాస్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయా? వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? సైబర్ లా అనేది కూడా ఒక సెపరేట్ కోర్స్. అది ప్రతిదానికి ఒక్కొక్క లా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సోషల్ మీడియా కోసం తీసుకున్నాం. సోషల్ మీడియా వచ్చేసి అది సెక్షన్ 66A కిందకి వస్తుంది. సో ప్రతి ఇది సైబర్ సంబంధించింది కూడా ఒక లా సెపరేట్ ఉండదు. సో డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్ దాన్ని బట్టి లా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అది ఒఫిషియల్ గా ఆఫీసర్స్ వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత. సో ఒక్కొక్క లా ఒక్కొక్క విధంగా ఉంటుంది. లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఒక లా ఉంటుంది, ఫేస్బుక్ రిలేటెడ్ ఒక లా ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫ్రాడ్ సంబంధించిన ఒక లా ఉంటుంది. సో ఇలా విపరీతమైన లాస్ ఉంటాయి. సో దీనికి ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినది ఈవెన్ లా స్టూడెంట్స్ కి కూడా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి స్పెషల్ గా మార్కెట్ లో. ఓకేనండి. మరి సోషల్ మీడియా అన్నారు కాబట్టి ఒక చిన్న సందేహం అండి. సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం కొన్ని అనుచిత వ్యాఖ్యలు కనిపిస్తుంటాయి, కామెంట్స్ కనిపిస్తుంటాయి. అలాగే మనం వింటూ ఉంటాము ఇలా ఎవరికైనా ఒకరి నుంచి ఇంకొకరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసుకున్నప్పుడు, కామెంట్స్ చేసుకున్నప్పుడు కొన్ని చోట్ల వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పోస్టులు మనం పెట్టినందుకో లేకపోతే వాటి మీద కామెంట్ చేసినందుకో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత ఈ ప్రత్యేకంగా ఇలా చర్యలు తీసుకోవడానికి ఏదైనా డిపార్ట్మెంట్ ఉంటుందా? సో దీనికైతే పర్టికులర్ గా ఏంటంటే సిఐడి కానివ్వండి, సైబర్ క్రైమ్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు ఇట్లాంటి వాటి మీద. ఇంతకు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో మనం ఏం పోస్ట్ చేసినా కూడా పర్టికులర్ ఎవరైనా మానిటర్ చేస్తారా లేదా అని అడుగుతున్నారు. ఇది రియల్ టైమ్ లో చెప్పాలంటే దీనికి ఒక కన్సర్న్ టీమ్ ఉంటుంది. దీనికి కీవర్డ్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అవుతుంది. మన ఫేస్బుక్ లో కానివ్వండి, గూగుల్ లో మనం ఏం టైప్ చేసినా కూడా ప్రతి కీవర్డ్ రికార్డ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏదైనా టెర్రరిస్ట్ అనేసి మనం కీవర్డ్ స్టార్ట్ చేసాం, టైప్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసాం అనుకోండి, ఆ కీవర్డ్ రికార్డ్ చేసుకొని మనకు ఐపీ అడ్రస్ ఏదైతుందో దాన్ని ఒఫిషియల్ గా వాళ్ళు డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఎక్కువ రిలీజియన్ సంబంధించినది, పొలిటీషియన్స్ రిలేటెడ్ రూమర్స్ చాలా సెలబ్రిటీస్ మీద క్రియేట్ చేస్తుంటారు ఫేస్బుక్ లలో. ఓకే, ఇలాంటి వాటిలో ఏంటంటే లీగల్ గా యాక్షన్ తీసుకుంటే వీళ్ళకి క్రిమినల్స్ క్యాచ్ చేయడం సులభం కాదు, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా గూగుల్లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసే ముందు మనం ఆలోచించి పోస్ట్ చేయాలి. ఒకవేళ మనం పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం డిలీట్ చేయాలి. ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ షేర్ చేయడం, అదే విధంగా ఫోటోస్ ఎక్కువ షేర్ చేసుకుంటారు, స్పెషల్ గా అమ్మాయిలు చాలా మంది ఏంటంటే ఫోటోస్ అని షేర్ చేసుకుంటారు. సో అట్లాంటి వాటిలో ఏంటంటే ఫోటో ఒకసారి పబ్లిష్ అయిందంటే అది కంప్లీట్ ఇంటర్నెట్ లో వైరల్ అయిపోతుంది. ఒకవేళ మనం అది డిలీట్ చేసినా కూడా మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి వేరే వాళ్ళు రికవర్ చేసుకోవడానికి, లేదా డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి. అంటే ఎవరైనా సేవ్ చేసుకుని దాన్ని కాపీ చేసుకున్నారంటే అతను ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు వేరే ఫేక్ అకౌంట్. సో అలాంటి వాటిలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చాలా క్రిటికల్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కటి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు క్రిమినల్ సైబర్ సెక్యూరిటీ బేసిస్ మీద. గ్రేట్ అండి. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందజేస్తున్నారండి. మరొక పాట చిన్న పల్లవి వినిపిద్దాం. ఆ తర్వాత మీరు విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులను కూడా నిర్వహిస్తున్నారు, వాటి గురించి మాట్లాడుకుందాం. దయచేసి మీరు లైన్ లో ఉండండి. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, సందీప్ ముదల్కర్ గారితో మాట్లాడుతున్నాం, ఎక్స్పర్ట్స్ ఇన్ సైబర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్. మరొకసారి వారిని వెల్కమ్ చెప్పేబోదు ఈ చక్కని పాట మీకోసం.
వదిన గాలికి చెప్పాలని ఉంది మన కథ చందమామకు చెప్పాలని ఉంది సరసకు రాజేలా మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక 5 ఆలరించి ఇక్కడ ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఫ్రెండ్స్, మనం చిట్ చాట్ లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుతున్నాం శ్రీ సందీప్ ముదల్కర్ గారితో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ లో అనుభవజ్ఞులు. మరొకసారి వారికి వెల్కమ్ బ్యాక్ చెప్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ అండి. మరి విస్తృతంగా యువతని ఇటుపక్క ఆకర్షితులను చేసేలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకునేలా సదస్సులు కూడా మీరు నిర్వహిస్తున్నారని చెప్పారు. సో సెమినార్స్ కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటారు? యాక్చువల్లీ వచ్చేసి నేను ట్రైనింగ్ సంబంధించిన సెమినార్స్ అండ్ వర్క్ షాప్స్ నేను యాక్చువల్లీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నప్పుడుగా నేను స్టార్ట్ చేశాను. స్కూల్స్ కి వెళ్ళడము, ఇలాంటి అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి. సో ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 50+ స్కూల్స్ నేను కవర్ చేశాను. దాని తర్వాత నేను 2010 నుంచి నేను వర్క్ షాప్స్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇప్పటిదాకా దగ్గర ఒక 90+ వర్క్ షాప్స్ నేను కవర్ చేశాను ఇంజనీరింగ్ కాలేజెస్ లలో, ఒక 80+ వర్క్ షాప్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ మోర్ దాన్ 180+ సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మేము ఫోకస్ చేసేది ఎలా అంటే ఇప్పుడు కెరియర్ బేసిస్ మీద ప్రాక్టికల్ గా లైవ్ సెషన్స్ చూపిస్తాం. ప్రతి టాపిక్ సంబంధించింది మన రియల్ లైఫ్ టైమ్ లో ఎలా మనకి దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అదే విధంగా మనకి ఫ్యూచర్ ఎలా ఉందనేది దాని కాన్సెప్ట్ బేసిస్ మీద చాలా మంది ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా కూడా చూడొచ్చు, మేము డిపార్ట్మెంట్ ఇండియన్ ఆర్మీలో కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఏంటంటే సైబర్ క్రైమ్ సైన్స్ ప్రాక్టీస్ దాని బేసిస్ మీద జనరల్ ఏంటంటే వీళ్ళకి మనకి ఆర్మీ వాళ్ళకి థ్రెటింగ్ మెయిల్స్ చాలా వస్తుంటాయి డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో ఈ థ్రెటింగ్ మెయిల్స్ ఏవైతే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక ట్రైనింగ్ లాంటిది ఒక సదస్సు కండక్ట్ చేయడం జరిగింది, 2 weeks ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. అదే విధంగా కాకుండా డిపార్ట్మెంట్ లెవెల్ లో కూడా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ బేసిస్ మీద వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి. లైక్ సైబర్ క్రైమ్ సైన్స్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేసి 1 day ట్రైనింగ్ ఫర్ ఆల్ ది ఆఫీషియల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లెవెల్. సో అలా నేను వరంగల్ లో కండక్ట్ చేశాను. అదే విధంగా వెస్ట్ గోదావరి పోలీస్ ఆఫీసర్స్ కండక్ట్ చేశాను. ఇప్పుడు ముందు కరీంనగర్ అలాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ కూడా కవర్ చేయబోతున్నాము. అండ్ అదే విధంగా ఇప్పుడు రేపటి నుంచి నాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ చేయబోతున్నాం అనమాట ఇప్పటి నుంచి. సో మన హైదరాబాద్ లో సో ఏంటంటే ఇప్పుడు మనకి రిజిస్టర్ అయ్యే కేసెస్ దాని బేసిస్ మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో దీని బేసిస్ లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు వర్క్ షాప్స్ గురించి మాకు క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసుకోవడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మా ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ చేసుకుంటాం జనరల్ గా. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అని చాలా ఉన్నాయి. ఓకే, మరి 80కి మించి అద్భుతమైన, చాలా కష్టతరమైన, అరుదైనటువంటి కేసుల్ని మీరు పరిష్కరించి విజయాలను సాధించారని తెలుస్తోంది. సో సదస్సులు కూడా సత్ఫలితాలను మీకు అందిస్తున్నాయి. అసలు ముదల్కర్ గారి గోల్ ఏంటి, ఎలాంటి ఫ్యూచర్ ని మీరు ఆశిస్తున్నారు? యాక్చువల్లీ నా గోల్ ఏంటంటే జనరల్ నాకు గవర్నమెంట్ తో టైఅప్ అయి ఉండాలా. సో అండ్ అదే విధంగా గవర్నమెంట్ సర్వర్స్ మీద వర్క్ చేయాలని నా గోల్ ఒకటి. అండ్ ప్లస్ నాకు ఇంటర్నేషనల్ గా ఆర్గనైజేషన్ ఎక్స్పాండ్ చేయాలా. అదే విధంగా ఇప్పుడు ఇండియాలో వచ్చేసి మేము ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే 2 branches స్టార్ట్ చేసాము 2014 నుంచి. సో మాకు కంప్లీట్ ఇండియా మొత్తం ఈ ఆర్గనైజేషన్స్ స్ప్రెడ్ చేయాలని ఉంది. అదేవిధంగా ఇప్పుడు మాకు సౌత్ ఆఫ్రికాలో కూడా ఆపర్చునిటీ వచ్చింది. నాకు గవర్నమెంట్ లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలనేసి గవర్నమెంట్ సెక్టర్ సౌత్ ఆఫ్రికా కంప్లీట్ కంట్రీ. సో అక్కడ కూడా మేము గవర్నమెంట్ అక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని నా గోల్ అనమాట. బాగుందండి. సార్ సందీప్ ముదల్కర్ గారు, మీరు ఎన్నో విజయాలు సాధించారు. వాటిలో ఏదైనా మరపురానిది ఒకటి, మిమ్మల్ని ఎంతో థ్రిల్ చేసిన విజయం గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మా శ్రోతలకు చెప్తారా? ఏదైనా ఒకటి. లైక్ ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక కేసు డీల్ చేశాను. జనరల్ గా అంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి చాలా మటుకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తుంటారు 9th class and 10th class స్టూడెంట్స్ కి, వాళ్ళ టీచర్స్. సో వీళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే జనరల్ గా పేరెంట్స్ స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, అదే విధంగా ల్యాప్టాప్స్ వాడుకుంటుంటారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేయాలి. సో పిల్లలకి ఏంటంటే జనరల్ గా తెలియదు గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలా, ఎలాంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలా, అదే విధంగా ఇలాంటి లింక్స్ మనం క్లిక్ చేస్తే మనకి ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ఎవరు తెలియకపోవడం తోటి వీళ్ళు ఏది పడితే క్లిక్ చేయడము, అదే విధంగా మన సిస్టమ్ లో వైరస్ ఇన్స్టాల్ అయిపోవడము. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ చాలా జరుగుతాయి పిల్లలు స్పెషల్ గా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు ఎలా కంప్యూటర్ వాడాలా, ఎలా స్మార్ట్ ఫోన్ వాడాలని తెలియదు. సో ఈ కేసు ఏంటంటే అమ్మాయి ఏం చేసిందంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ల్యాప్టాప్ వాడుకున్నది తన ఫాదర్ ది. సో తన ఫాదర్ ఏంటంటే ఈజ్ అ బిజినెస్ మ్యాన్. తను జనరల్ ఏంటంటే వీక్లీ 5 to 6 lakhs ప్లస్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఏమైందంటే అతను వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్. లైక్
నా అకౌంట్ లో నుంచి నా పర్మిషన్ లేకుండా 32 lakhs వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి సార్ అని కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్ అది మాకు వచ్చిన తర్వాత మేము దాని మీద అన్ని విధాలుగా ప్రయత్నించాము. తర్వాత ఏమైందంటే మాకు తెలిసింది ఏంటంటే ఈ సిస్టమ్ ఆల్రెడీ హ్యాక్ అయిపోయింది. సో ఎప్పుడు హ్యాక్ అయింది అని ఏ డేట్ తోటి హ్యాక్ అయింది అనేది మేము ఇన్వెస్టిగేషన్ లో చేసిన తర్వాత వాళ్ళ ఫాదర్ చెప్పారు పలానా రోజు నాడు మా డాటర్ వాడారు ఈ సిస్టమ్ వాడడం తోటి ఇలా జరిగిందనేసి అతను తెలిసిపోయింది అనమాట. సో ఇలాంటి విషయం ఏంటంటే మనం రికవర్ చేయలేం చాలా మటుకు. సో ఏంటంటే ఇది జనరల్ గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్. సో దీని ద్వారా ఏంటంటే ఇలాంటి డ్రాబ్యాక్ స్పెషల్లీ ఫర్ దిస్ పేరెంట్స్. ఎప్పుడు కూడా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పర్సనల్ సిస్టమ్స్ కానివ్వండి పర్సనల్ స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడు కూడా పిల్లలతో షేర్ చేయాలి. ఏంటంటే పేరెంట్స్ చాలా మంది అనుకుంటారు మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఫ్యూచర్ లో ఎదుగుతాడు దీని గురించి ఇప్పుడే నేర్చుకుంటే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశంతో ఇస్తారు. బట్ అదే విధంగా చాలా డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే విధంగా కొన్ని రోజుల తర్వాత మాకు సేమ్ ఫాదర్ వచ్చేసి ఒక 2-3 days తర్వాత ఇంకొక కేసు రిజిస్టర్ చేశారు. ఏమని లైక్ మా డాటర్ పిక్స్ వచ్చేసి ప్రోనోగ్రఫీ వెబ్సైట్స్ లలో పోస్ట్ చేశారనేది మార్కింగ్ చేసేసి పోస్ట్ చేశారనేది. పోస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం తెలిసిందంటే ఎవరైతే పర్సన్ ఇంతకు ముందు హ్యాక్ చేస్తాడో దాని కంప్లీట్ డేటాబేస్ మొత్తం డౌన్లోడ్ చేసుకుని హార్డ్ డిస్క్ లో నుంచి చేసుకొని వాళ్ళ ఫాదర్ కి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసి మేము ఐడెంటిఫై చేస్తే మాకు ఇది ముంబై లొకేషన్ వచ్చినప్పుడు. సో ఇది ఒక లైఫ్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ అండ్ బిగ్గెస్ట్ కేసు అన్నమాట. విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్ లో మేము ఐడెంటిఫై చేయగలిగాం. ఒక సముద్రం లాంటి కంప్యూటర్ అంతర్జాల మహార్ణవంలో మీరు ఇలాంటి కేసును పరిష్కరించడానికి తోడ్పడుతున్నారు. ఈ విజయస్ఫూర్తి మరిన్ని విజయాలను మీకు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎఫ్ఎం రెయిన్బో సాగరిక శ్రోతలందరి తరఫున మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి సందీప్ ముదల్కర్ గారు. ఎఫ్ఎం రెయిన్బో సాగరికకి మీరు కేటాయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఫ్రెండ్స్ విన్నారు కదా చిట్ చాట్ కార్యక్రమం ఇంతవరకు మనం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ అనుభవజ్ఞులైనటువంటి వారు శ్రీ సందీప్ ముదల్కర్ గారితో మాట్లాడాం. ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఈ గీతంతో మన ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. వింటూ ఉండండి.